నమస్తే, వెల్కమ్ టు లియో. 2025 సో ఏం కాబోతుంది? సినీ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి? అయితే 2025 సంవత్సరంలో ఎలాంటి స్టార్స్ మూవీస్ రాబోతున్నాయి, వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇవే కాకుండా మెయిన్గా సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలపై అంచనాలు కూడా ఎలా ఉన్నాయి? వీటిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. 2025 ఓ మంచి సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం అని చెప్పి అనుకుంటున్నాం. అయితే 2024 కూడా మనం చూసుకుంటే 2023లో సో భారీ ఎత్తున సినిమాలు రాబోతున్నాయి అనుకున్నాం, అనుకోకుండా వచ్చాయి. ఏదైతే కల్కి కావచ్చు, అదేవిధంగా చాలా సినిమాల వరకు చూసాం మనం. సో దేవర కావచ్చు, పుష్ప కావచ్చు, ఇలాంటి అన్ని మంచి మంచి సినిమాలు వచ్చాయి. అయితే 2025లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి? అది కాక సంక్రాంతి అంటే మొదటిసారిగా న్యూ ఇయర్లో రాబోతున్నటువంటి పండుగ సంక్రాంతి సినిమాలపై అంచనాలు ఏంటి? అంటే సంక్రాంతికి ముందే ఒక మార్క్ అనేది సినిమా రాబోతుంది. ఫస్ట్ తారీఖు రాబోతుంది. అలాగే ఫస్ట్ వీక్ ఒక సినిమాలో ఏదో మొత్తానికి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో వచ్చే అవకాశం ఉంది. 10వ తారీఖు నుంచి మనకి పండుగ వచ్చినట్టు లెక్క. కాబట్టి మనకి ఈ ముందు ఏ సినిమాలు వచ్చినా దాని లిస్టులు వేసుకోం. మనం సంక్రాంతి సినిమాల నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. గేమ్ చేంజర్ సంబంధించి మరి ఈవెంట్లు కూడా, ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా చాలా రకాలుగా ప్లాన్ చేసుకున్నారు. స్టెప్ బై స్టెప్ ప్రమోషన్ వర్క్ అయితే జరుగుతుంది ఓ పక్కన. ఎందుకంటే అందరి దృష్టి ఏంటంటే ఈ 3 సినిమాల్లో గేమ్ చేంజర్ మీద ఉంది. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ వాల్యూ ఒకటి, దిల్ రాజు గారి నిర్మాత కావడం ఒకటి, మరి రామ్ చరణ్ డ్యూయల్ రోల్ అంటున్నారు, ఆ డ్యూయల్ రోల్ కావడం ఒకటి, శంకర్ ఒకటి, అంటే ప్యాన్ ఇండియా సినిమా కావడం ఒకటి. అంటే ఈ అంశాలన్నీ చూసుకుంటే గేమ్ చేంజర్కి ముందే వస్తుంది. బాలయ్య బాబు సినిమా కన్నా 2 రోజుల ముందే వస్తుంది. అంటే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు. ఒకవేళ వాళ్ళు ముందే షోలు వేసుకుంటే, ప్రీమియర్ షోలు లాంటివి వేసుకుంటే 9వ తారీఖు నుంచి మొదలు పెట్టేస్తారు. ఎందుకంటే హడావిడి తగ్గాలి కాబట్టి. వసూలు పరంగా కూడా నాకు తెలిసి 9వ తారీఖు నుంచి షోలు పడే అవకాశం అయితే ఉంది. ఈ మధ్యకాలంలో అది ఒక ఫ్యాషన్గా మారిపోయింది కాబట్టి. ఇక ఆ తర్వాత 12వ తారీఖుని డాకు మహారాజు. ఇక డాకు మహారాజు 14వ తారీఖు వచ్చేసరికి సంక్రాంతికి వస్తున్నాం. ఈ 2 సినిమాల్లో మళ్ళీ డాకు మహారాజు మీద హైప్ ఉంది బాగా. ఎందుకంటే గతంలో సంక్రాంతికి బాబీ సినిమా వచ్చింది కాబట్టి అది ఒకటి, అలాగే అనిల్ రావిపూడి సినిమా కావడం ఒకటి. ఈ 2 సినిమాలు చూసుకుంటే ఒకటే మాస్ మసాలా సినిమా, ఒకటే ఫ్యామిలీ డ్రామా. 3 కేటగిరీసే చెప్పాలంటే అదండి. అయితే మనం చూసుకుంటే ఏదైతే గేమ్ చేంజర్ సంబంధించి ప్రమోషన్స్ భారీ ఎత్తున మనకి ఖచ్చితంగా కనపడబోతున్నాయి, వినపడబోతున్నాయి అనేది 2025 నుంచి స్టార్ట్ అవబోతుందని అర్థమవుతుంది. ఎందుకంటే అన్స్టాపబుల్ సీజన్ 4లో కూడా బాలకృష్ణ సరసన ఏదైతే గ్లోబల్ స్టార్ అండ్ రామ్ చరణ్ కూడా రాబోతున్న సంగతి అర్థమవుతూ వస్తుంది. సో ప్రచారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఎత్తున ఉన్నాయి కాబట్టి ఉన్న అటువంటి 3 సినిమాలు ఏవైతే మనకి చూసుకుంటే మనం అనుకున్న నిన్న మొన్న సంక్రాంతి సినిమాలు అనుకున్నప్పుడు డాకు మహారాజ్ కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, తండేలు కావచ్చు. సో అన్నిటిపైన ఈ 4 సినిమాలపైన వేటిపైన అంచనాలు అంటే ఏం చెప్తారు? అంటే మనం అనుకున్నవన్నీ జరగవండి. పోయినసారి కూడా మనం అనుకున్న సినిమాలు గుంటూరు కారం మీద, అలాగే సైంధవం మీద, నాసామిరంగం మీద అనుకుంటే చివరికి వచ్చి హనుమాన్ వచ్చి కొట్టుకుపోయాడు. కప్పు హనుమాన్ అయింది. ఇప్పుడు ఈసారి చూడాలి మరి ఎవరిది అవుతుందనేది. గేమ్ చేంజర్ అయితే సంవత్సరం పొడవునా వచ్చే సినిమాలు చూసుకుంటే మరి దాదాపు ఆల్మోస్ట్ అందరు హీరోల సినిమాలు ఉన్నాయి రిలీజ్ అయ్యే సినిమాల్లో. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఉంది, మెగాస్టార్ చిరంజీవి గారిది విశ్వంబర ఉంది, మరి బాలయ్య బాబుకి ఇంకో సినిమా కూడా రెడీ అవ్వచ్చు. అఖండ 2కి డిసెంబర్కి ఏమన్నా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టార్ట్ అయింది కాబట్టి. మరి ఇలా చూసుకున్నప్పుడు మధ్యలో ప్రభాస్ సినిమా రాజాసాబ్ ఉంది. ప్రభాస్ ఒకటి అవుతుందా, 2 అవుతుందా, రిలీజ్ అవుతాయా తెలియదు. ఫౌజీ మరి అవుద్దా లేదా తెలియదు. ఇలా చూసుకున్నప్పుడు 2025లో కూడా మనకి చాలా సినిమాలు ఇప్పుడు, ఎందుకంటే కాంతారా సినిమాకి ప్రీక్వెల్ వస్తుంది చాప్టర్ 1 అనే పేరుతో, దాని మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా చూసుకుంటే ఆల్మోస్ట్ విజయ్ దేవరకొండ 2 సినిమాలు ఉన్నాయి. అలాగే నితిన్కి 2 సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇలా చూసుకుంటే 2025కి మాత్రం చాలా సినిమాలు, ఇంట్రెస్టింగ్ సినిమాలు అయితే చాలా ఉన్నాయండి. తండేలు, నాగచైతన్య తండేలు కూడా ఉంది. అయితే గతంలో మనం చూసుకుంటే తెలుగు సినిమాలు వాళ్ళ సత్తా అనేది ఏదో హాలీవుడ్ రేంజ్లో అయితే మనకు కనిపిస్తూ వస్తుంది. అయితే 2025 సంబంధించి అలాంటి సినిమాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? 2000 ఇప్పుడు మనకి ఎట్లాగో 2024 కలికి ఎట్లా మాట్లాడుకున్నామో, ఇప్పుడు కలికి 2 రావాలి. కలికి 2 2025లో వచ్చే అవకాశం లేదు. సలార్ 2 రావాలి, వచ్చే అవకాశం లేదు. పుష్ప 2 అయితే ఇప్పట్లో రాదు ఇక. కాబట్టి సీక్వెన్స్ పరంగా చూసుకుంటే మనకి పుష్ప 3 సరే. ఇక పుష్ప 2కి సీక్వెల్ అనుకుంటే అది ఇప్పుడే వచ్చే అవకాశం లేదు. 3 వచ్చే అవకాశం ఉంటే అది ఇప్పట్లో అవకాశం ఉండదు.
ఇక చూసుకుంటే సీక్వెల్స్ పరంగా చూసుకుంటే ప్రీక్వెల్ వస్తుంది. మన కాంతారాకి ప్రీక్వెల్ అనే సినిమా రిషబ్ శెట్టిది వస్తుంది. అంటే సీక్వెల్స్కి సంబంధించి బహుశా నేను అనుకోవటం పెద్దగా ఏమి ఉండకపోవచ్చు అనిపిస్తుంది. జై హనుమాన్ వచ్చే అవకాశం ఉందండి. జై హనుమాన్కి మన సంక్రాంతికి రావాలి కాబట్టి అది టైం పట్టే అవకాశం అయితే ఉంది. జై హనుమాన్ వస్తే మళ్ళీ సంక్రాంతికి రావాలి తప్పితే మార్గం లేదు. ఇక ఏమైనా వస్తే రజనీకాంత్ కూలీ మీద మంచి అంచనాలు ఉన్నాయి, కూలీ రావడానికి అవకాశం ఉంది. అలాగే జైలర్ 2 వచ్చినా ఆశ్చర్యపడక్కర్లా. అంటే సీక్వెన్స్ పరంగా చూసుకుంటే మనకు పెద్దగా కనపట్ల 2025లో తక్కువే కనిపిస్తుంది సీక్వెన్స్ పరంగా చూసుకుంటే. సో మొత్తానికి తెలుగు సినిమాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున అయితే ఉన్నాయి. సో 2025 ఏదైతే ఉందో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఏదైతే సంక్రాంతితో లేదంటే ఇంకో ఏదైనా పండగ చూసుకునే వస్తారని చెప్పి అనుకోవాలి, లేకపోతే నెలకు ఒక హీరో సినిమా ఉంటే ఇంకా బాగుంటుందండి. సమ్మర్ సీజన్ ఉందండి. ఇప్పుడు హరిహర వీరమల్లు ఉంది, మిరాయి సినిమా తేజ సజ్జది, హనుమాన్ హీరోది మిరాయి ఉంది, మరి పవర్ స్టార్ పవన్ హరిహర వీరమల్లు ఉంది, ఓజీ ఉంది. పవర్ స్టార్ 2 సినిమాలు రావచ్చు. విశ్వంబర చిరంజీవి గారి సినిమా అది ఉంది. ఇంకో సినిమా అవకాశం లేదు చిరంజీవి గారి పరంగా చూసుకుంటే. అట్లా హీరోల పరంగా లెక్కలు వేసుకుంటూ వెళ్తే మరి జూనియర్ ఎన్టీఆర్ది వార్ 2 రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కంపల్సరీగా ఉన్నాయి. దేవరా ఉండే అవకాశం ఉందంటారు? దేవరా అవకాశం లేదు, సీక్వెల్స్కి అసలు అవకాశం లేదు. వాళ్ళు అసలు దేవరా 2 ఉందా లేదా అనేది ఇప్పుడు డౌట్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. వార్ 2 వచ్చే అవకాశం ఉంది. అంటే సమ్మర్ సీజన్లో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి. వాళ్ళ దీపావళికి, దసరాకి, డిసెంబర్కి అఖండ 2కి ఏమైనా సెంటిమెంట్ పరంగా చూసుకుంటే అఖండ 2 వస్తే డిసెంబర్కి రావాలి. అదండి. సో మొత్తానికి 2025లో రాబోతున్న సినిమాలన్నీ కూడా పేలే అవకాశాలు ఉన్నాయంటే లేదా తుస్ అనే అవకాశం ఉన్నాయంట? ఖచ్చితంగా మంచి సినిమాలకి అవకాశం ఉందండి. కాబట్టి సీక్వెల్స్ పరంగా మనం అనుకున్నాం, కానీ మళ్ళీ మన తెలుగు వాళ్ళు సత్తా చాటాలంటే 2024 లాగా 2025లో కూడా అది శుభారంభం, జనవరిలోనే శుభారంభం జరిగితే ఆ దూకుడు అట్లా ఉంటుంది. మరి ఆ 3 సినిమాల పరంగా చూసుకుంటే నాకు తెలిసి డాకు మహారాజ్ మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. స్టోరీ పరంగా చూసుకున్నా ఎట్లా చూసుకున్నా ఒక మాస్ మసాలా సినిమా కాబట్టి బాలయ్య సత్తాని డాకు మహారాజ్ మళ్ళీ ఇంకా పెంచుతుంది. అంటే 2వ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు ఆయన. అయితే గతంలో మనం చూసుకుంటే పుష్పక్ గాను నేషనల్ అవార్డు గెలుచుకున్నటువంటి ఒక అల్లు అర్జున్ చూసాం. సో అదేవిధంగా ఈ సంవత్సరంలో ఏమైనా అవార్డులు వచ్చే అవకాశం ఉందంటారా నేషనల్ వైడ్గా? అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అంటే ఏ సినిమాకి అవార్డు వస్తుందనేది మనం చెప్పలేము. నేషనల్ అవార్డుకి అర్హతమైన సినిమాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి సినిమా అవార్డుల పరంగా చెప్పలేము. కానీ ఏదేమైనా కానీ ఎన్టీ రామారావు గారికి భారతరత్న మన 2025లో కనీసం చూడొచ్చేమని అనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో వాళ్ళేమో మరి వేరే మన్మోహన్ సింగ్ని భారతరత్నకు సిఫార్సు చేసినట్టుగా అసెంబ్లీలో తీర్మానం చేసినట్టుగా వార్త వచ్చింది. కానీ నేను అనుకోవటం ఏంటంటే మన మహానటుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న 2025లో అన్నా వస్తుందేమని ఆశిస్తున్నాం. సో చూద్దాం సార్. ఖచ్చితంగా 2025లో రానున్నటువంటి ఒక అన్ని తెలుగు సినిమాలు హిట్ కొట్టాలని చెప్పి, అదేవిధంగా తెలుగు సినీ పరిశ్రమ చాలా కలకలలాడుతుండాలని చెప్పి కోరుకుందాం. మీరన్నట్టుగా సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారికి ఖచ్చితంగా భారతరత్న అవార్డు కూడా రావాలని అయితే కోరుకుందాం. నమస్తే.